మరి ఇప్పుడు శనగపిండి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా? శేఖర్ గారు చూపిస్తారా? చూపిస్తానండి. ఇది తయారు చేసుకునే ముందుగా వాటర్ వేడి చేసుకుందాం. ఓకే. దీని మీద మూత పెట్టాలా? వద్దండి. వద్దా? ఓకే. సో ముందుగా శనగపిండి వేసుకోవాలి. పుల్లని మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగ. అవునండి. ఓకే. దీంట్లో వేసుకోవాలి వంట సోడా. ఓకే. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అవునండి. కొద్దిగా పంచదార. ఓకే. అలాగే దీనికి సరిపడా ఉప్పు. ఉప్పు పంచదార. అవునండి. అలాగే నిమ్మ ఉప్పు. నిమ్మ ఉప్పు. దీన్ని బ్లాక్ సోడా అంటారండి. ఓకే. అంటే ముందు నాకు డౌట్ చెప్పండి, ఈ శనగపిండి కుడుములు ఇదే ప్రాసెస్ లో అందరు చేసుకుంటారా, లేకపోతే మీరు మాకు స్పెషల్ గా చేసి చూపిస్తున్నారా? స్పెషల్ అండి, డిఫరెంట్ గా ఉంటాయండి. ఓకే. సో అంత బాగా కలుపుకోవాలా? అవునండి. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. ఓకే. దీనికి సరిపడా. సో ఇందులో ఇంకా వేరే పిండి లాంటిది ఏమి యాడ్ చేయట్లేదు, కంప్లీట్ గా శనగపిండితోనే చేస్తున్నారు అంతేనా? అవునండి. సో ఇదేంటి ఇప్పుడు జారుడుగా కొద్దిగా ఉండాలి. అవునా? మరి ఆ లోపు ఒక చిట్కా చూడమా? ఓకే అండి. ఓకే. మరి అది కలుపుకునే లోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మిక్సీ జార్లోని బ్లేడ్స్ షార్ప్ అవ్వాలి అంటే మిక్సీ జార్లో రాళ్ళుప్పు వేసి గ్రైండ్ చేస్తే బ్లేడ్స్ షార్ప్ అవుతాయి. చిట్కా చూసారు కదా? ఓకే. ఇలా సో సరిపోతుంది. ఇలా కొంచెం జారుడుగా కలుపుకోవాలా? అవునండి, ఇలా సరిపోతుంది మనకి. ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఓకే. సో ఇవి మనం తీసేటప్పుడు ఈజీగా రావడానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తారు. ఆయిల్ రాసిన తర్వాత వీటిని దీంట్లో వేసుకోవాలి. ఓకే. నార్మల్ గా శనగపిండి అనగానే మనకి పకోడీలు, డీప్ ఫ్రైలు ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. అవును, ఫ్రైలు. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్ గా శనగపిండితోనే కుడుములు చేస్తున్నారు. డిఫరెంట్ గా ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేసుకోవచ్చు, బాగుంటాయి. యా, శనగపిండిని చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అలా కూడా కాకుండా ఇలా కూడా స్టీమ్ లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే. దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఓకే. కాసేపట్లో మనకు ఇవి కుక్ అయిపోతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఐటెంలో మామూలుగా ఇడ్లీలు అయితే చేసుకుంటారో ఆ టైంలో చేసుకొని కూడా తినొచ్చు అండి ఇది. ఓకే. అయిపోయిందండి. ఓకే. ఓకే. నాకు ఇవి తీసేటప్పుడు ఎంత భయం. సో అయిపోయాయండి. కాసేపు చల్లారిద్దాం. ఈలోపు మనం ఒక చిన్న కారం చూద్దాం. ఓకే. సో దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. దీనికి కాళ్ళు అరేంజ్ చేసుకోవాలి ముందుగా. ఓకే. కాళ్ళ షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీని నుండి రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఓకే. ఇలా మనకు వెనకాలు మొడకాలు ఏది కావాల్సి అది రెడీ చేసుకోవాలి. ఓకే. వాళ్ళు కట్ చేశారండి భలే షేప్లో. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇలా మనం కాళ్ళు రెడీ చేసుకుందాం. మిగతావి సో కంప్లీట్గా 4 చేసుకోవాలి. ఈ షేప్ అయితే భలే వచ్చిందండి, భలే నీట్గా కట్ చేశారు, చాలా బాగా. ఇలా 4 కాళ్ళు రెడీ చేసుకోవాలండి ముందుగా. ఓకే. వావ్. సో వెనకాల పెట్టడానికి షేప్ కూడా భలే తీశారు, ఇలా బెండ్ అయ్యి వస్తుంది కదా. అవునండి. దీనికి ఫస్ట్ ముందు కాళ్ళు అరేంజ్ చేసుకుందాం. ఓకే. ఇలా చూసుకొని టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. పిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకొని సో కొత్తగా కార్వింగ్ చేయాలని ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇలాంటి వాటితో ట్రై చేస్తే నీట్గా ఉంటుంది, అంటే ఎక్కువ చేతులు కట్ చేసుకోకుండా అవునండి పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. ఏదో ట్రై చేసామన్నట్టు కాకుండా బాగుంది. ఇలా చేతులు అరేంజ్ చేసుకోవాలి. అలాగే కాళ్ళు కూడా. ఓకే. మళ్ళీ నించుంది అది. సో ఇలా చేసుకున్న తర్వాత దీనికి కళ్ళు అరేంజ్ చేసుకోవాలండి. అది కూడా భలే పెట్టారు, అదేదో మూవ్ అవుతున్నట్టుగా ఒకటి ఇటు ఒకటి ఇలా. అవునండి. కళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఈ పార్ట్లో నెమ్మదిగా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని కళ్ళని అరేంజ్ చేసుకోవాలి. ఇలాంటివి సోయాబీన్. ఓకే. దాంట్లో ఇలా బయటికి ఉంటాయి కాబట్టి భలే పెట్టారు ఆయన నించోబెట్టి. సో ఇలా కళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఓకే. ప్లేట్ ఇవ్వండి. యా. సో ఇలా అరేంజ్ చేసుకోవాలి.
ఓకే సో రెడీ. ఓకే. ఓకే నెక్స్ట్ ఇంకా ఇవి డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమేనా అండి? లేదండి, దీనికి ఇంకా ప్రాసెస్ ఉందా? ఉందండి కొద్దిగా. ఓ సో ఒక పోపు గిన్నె తీసుకొని పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఓ నార్మల్గా ఈ కుడుముల్లాకి మనం డోక్లా అని చేసుకుంటాం, అవునండి. మనకి బయట స్వీట్ షాప్ లో దొరుకుతూ ఉంటుంది. అవును, సో ఇలా పైన పోపు వేస్తారా మీరు? అవునండి. ఓకే దీన్ని కట్ చేస్తామండి, కట్ చేస్తారా? 4 పీసులు కట్ ఓ చేసుకోవాలి. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఆవాలు వీటిని తీసుకోవాలి. ఓకే ఇలా తీసుకొని దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే ఇలా ఇలా దీంట్లో వేసుకోవాలి. ఈ ఆవాలు వేగినట్టున్నాయి, వేయండి. ఓకే కట్టేయండి. ఈ పోపుని దీంట్లో వేసుకోవాలి. ఓకే. ఓ ఎందుకబ్బా ఈ ప్యాన్ తీసుకున్నారా అనుకున్నాను, ఇలా ఉంటుందనా? అవునండి. ఓకే అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఓకే అలాగే కొద్దిగా కొత్తిమీర. కొత్తిమీర. ఇదేం వేయించక్కర్లేదు. ఓకే సో ఇలాగే తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే సో నార్మల్ గా వేడి వేడి పోపు ఆయిల్ తో వేస్తున్నాం కాబట్టి ప్యాన్ లో వేసి మీరు అవును కలిపారు. కలిపాను. ఓకే. అవునండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే రెడీ. రెడీ. శనగపిండి కుడుములు రెడీ అండ్ అలాగే మంచి కార్వింగ్ తో పాటు వేడివేడిగా శనగపిండి కుడుములు రెడీగా నా చేతిలో ఉన్నాయండి. మరి వీటిని టేస్ట్ చేసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. శనగపిండి కుడుములు తయారు చేయు విధానం: ఒక బౌల్లో శనగపిండి, పుల్లని మజ్జిగ, వంట సోడా, పంచదార, ఉప్పు, నిమ్ముప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గరిటె జారుడుగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి ఈ పిండి పోసి ఇడ్లీ కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దాంతో శనగపిండి కుడుములు సిద్ధమవుతాయి. పోపు గరిటెలో నూనె వేసి ఆవాలు వేసి వేగాక ఈ కుడుములపై వేసి పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే శనగపిండి కుడుములు రెడీ. శనగపిండి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి శేఖర్ గారు టేస్ట్ చేద్దామా? ఓకే. సో దీన్ని చూసి నాకైతే డోక్లా ఫీలింగ్ వస్తుందండి. సో ఇందాక మీరు అన్నారు కదా శనగపిండి కమ్మగా ఎవరైతే తినాలి అనుకుంటున్నారో ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. నిజంగా చాలా కమ్మగా, చాలా సాఫ్ట్ గా, చాలా బాగుందండి. సో నేను అనవసరంగా అడిగాను, ఇందులో అన్ని డిస్టర్బెన్సెస్, కూరగాయలు అవి ఇవి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని. వేసుకోకుండా తినండి, కమ్మగా, హ్యాపీగా, సాఫ్ట్ గా, చాలా ప్లెజెంట్ గా ఉంది తింటూ ఉంటే. స్పాంజీగా ఉంది. ఎస్ చాలా బాగుందండి. శనగపిండి కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు దానిమ్మను తీసుకుంటే వృద్ధాప్యం నుండి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే దానిమ్మలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో గీత తీసుకెళ్లే ఇంగ్రీడియంట్ తో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.